హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? ఇదిగోండి, ఇవాళ మాకు పువ్వు పూసింది. ఒక నాటు గులాబీ, ఒకటేమో పాకే గులాబీ ఉంది కదా, అది పూసింది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇదిగోండి, చూశారు కదా. ఇదిగోండి ఫ్రెండ్స్, 2 గులాబీ పువ్వులు పూసినాయి. గులాబీ పువ్వులు పూసాయి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఒకటి వైట్ గులాబీ, చిన్న గులాబీ. ఇదేమో నాటు గులాబీ, ఇదేమో పాకే గులాబీ ఫ్రెండ్స్. ఇదిగోండి, పాకుద్దిలా. ఇదిగోండి, గులాబీ ఎంత బాగుందో చూడండి. ఇది ఒక గులాబీ. ఇది ఒక గులాబీ ఫ్రెండ్స్. డ్రాగన్ ఫ్రూట్ కూడా ఏంటో వంగుని పోయి అలా అయిపోయినాయి ఫ్రెండ్స్. వంగిపోతుంది గాలికి మొత్తం. ఒక కొమ్మ బయటికి వెళ్ళింది అన్నాం కదా, ఇంకో కొమ్మ కూడా బయటికి వెళ్ళి మొగ్గులు వస్తున్నాయి ఫ్రెండ్స్. నాకు అబ్బా ఇంకా చూపండి, ఇక చూడండి, బయటికి వెళ్ళి పూలు పోస్తుందంట అది. మరి చూడండి, అవి కూడా బయటికి వెళ్ళిపోయింది. ఇంకో కొమ్మ పైన ఒకటి, కింద ఒకటి. కింద ఒకటి మొగ్గులు పోస్తుందంట, వెళ్ళిపోయింది. అదొకటి తీసేద్దాం బయట నుంచి. ఇదిగోండి, వచ్చేసింది. మనం ఎందుకు ఉండనిస్తాం? ఇదిగోండి, మెల్లింగా లాగేసా. దీనికేమో ఇది బయటికి వెళ్తే వెళ్ళిపోయిందని వదిలేసాను ఫ్రెండ్స్. కాకరకాయ ఎంత తీసినా ఇదిగోండి, తులసి చెట్టు ఎండిపోయింది. కాకరకాయ ఏమో పాదు వస్తుంది ఫ్రెండ్స్, చూడాలి. అలాగే ఇదిగోండి మొక్కలు. ఈ డ్రాగన్ ఫ్రూట్ కూడా తలుపు తీయగాలని ఇక్కడ అయిపోయింది ఫ్రెండ్స్. ఎందుకోనా ఫ్రెండ్స్, ఇక్కడ చెట్లు పోతున్నాయి, వాటికి ఏమైనా చూడాలి. అలాగే నేను చూడలేదు ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇక్కడ పువ్వు ఉంది. ఇదిగోండి, వైట్ పువ్వులు 2 పూసినాయి. ఇదిగోండి, 2 గులాబీ పువ్వులు. నువ్వు ఒకటే అనుకున్నా, ఇది ఆకుల్లో ఉంది. అదిగోండి, అదొకటి, ఇదొకటి, 2 పూసాయి ఫ్రెండ్స్. నేను ఒకటే అనుకున్నా, తీరా చూస్తే ఇంకోటి ఉంది. ఇవ్వండి, ఇదొకటి, ఇదొకటి. అయిగోండి, చూసారా? అయిగోండి, 2 గులాబీలు. అదిగోండి ఫ్రెండ్స్, 2 గులాబీలు పూసినాయి. ఒకటి అనుకున్నా, 2 పూసినాయి. ఇదొకటి. ఇది మొత్తం విచ్చులుకోలేదు ఫ్రెండ్స్, రేపు విచ్చులుకుంటుందేమో. ఇది మొత్తం విచ్చులుకుపోయింది. డ్రాగన్ ఫ్రూట్ మీద పెట్టా, మొత్తం విచ్చులుపోయింది ఫ్రెండ్స్. ఇది విచ్చులుకోలేదు, కానీ ముళ్ళు ఓడతాయి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇదేమో మొత్తం విచ్చులుపోయింది. ఇదేమో విచ్చులుకోలేదు, విచ్చులుకుంటాం. ఇది ఇలా పెట్టేద్దాం. ఇంకెక్కడైనా ఉన్నాయో అని చూద్దాం ఫ్రెండ్స్. పువ్వులు ఈ దాక్కొని ఉంటున్నాయి పువ్వులు, తెలియనే లేదు ఫ్రెండ్స్. ఇదో పాకుతున్నాయి కానీ ఫ్రెండ్స్ తెలియట్లా. ఇదొక మొగ్గు ఉందా, అది బయటికి వెళ్ళిపోయింది కదా. అదిగోండి, అది బయటికి వెళ్ళిపోయింది. దాన్ని ఎలాగోలా మెల్లింగా లాగాలి. ఇంకెక్కడో నేను చూద్దాం ఫ్రెండ్స్. ఇంకెక్కడా లేవు. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ మీద, ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే టైము కరెక్ట్గా 2:42 అయింది. మొబ్బట్టింది, చూసారు కదా. అలాగే గాలి కూడా విసిరిసిరేస్తుంది. అది మొబ్బట్టింది, గాలి విసిరిసిరేస్తుంది. తమలపాకు చెట్టు కూడా అలాగే పెరిగింది ఫ్రెండ్స్. దీనికి మొన్న పురుగు పట్టిందని చీమల మందును పసుపు పుల్లటి మజ్జిగ వేసి జిమ్మాను. కొంచెం ఇదే కోలుకుంది.
ఇదేమో బాగా పురుగు పట్టడం వల్ల పోయింది ఫ్రెండ్స్. ఇప్పుడే మళ్ళీ చిగురు వస్తుంది మందార చెట్టు, చూడాలి. తమలపాకు మటుకు పెరుగుతుంది ఫ్రెండ్స్. ఈ కింద ఉన్నది చక్కగా పెరుగుతుంది. ఇంకేంటి ఫ్రెండ్స్, ఇదిగోండి ఇదేమో కాకరకాయ. ఆ బయటికి పాకేస్తుంది, వదిలేసాను. ఎంతో అది ఎప్పుడు కాయట్లేదు ఫ్రెండ్స్, కానీ దానికి అదే వస్తుంది. ఇదిగోండి దానికి అదే వచ్చింది. కానీ కాకరకాయ విత్తనాలు ఎప్పుడో వేసాను, సంవత్సరం అవుతుంది దగ్గర వేసి, ఇప్పుడు వస్తున్నాయి. ఇక నేను వదిలేసాను ఫ్రెండ్స్. మొత్తం 3 పూలు, ఇక్కడ ఒకటి ఉంది. అలాగే పొద్దున ఒకటి నైట్ వీడియో పెట్టాను ఫ్రెండ్స్ ఒకటి, అది చూడండి. నేను నైట్ పూట పెడుతున్నాను. సరే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.